ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ఆసక్తితో ఈ ఉదయకాల ఆరాధనలో చేరిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహా గొప్ప కృపను బట్టి మరి యొక్క పరిశుద్ధ ఆదివారపు దినమున ఉదయకాల శ్రేష్టమైన సమయంలో దేవుని సన్నిధిలో గడిపే ఈ మహా గొప్ప ధన్యతను దేవదేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాల ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 5వ కీర్తన 11వ చరణాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో నుండి 5వ కీర్తన 11వ చరణాన్ని చదువుకుందాం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఫ్లూట్ వాయిస్తూ పాడినటువంటి పాట ఇది. మీకు వచ్చా ఫ్లూట్ వాయించడం? నేర్చుకోవాలి. పైన వ్రాయబడింది కదా, పిల్లను గ్రోవితో పాడదగినది. మరి దావీదు ఫ్లూట్ వాయించాడు, సితార వాయించాడు, మంచి మ్యూజిషియన్. ఏ పాటకు ఏది సూట్ అవుతుందో తనకు తెలుసు, మనకు తెలీదు. అన్ని పాటలకు వేసి తిరగమరగ కొట్టడమే తెలుసు మనకి. కొన్ని పాటలకు తబలా సూట్ అవుతుంది, కొన్ని పాటలకు ఇది వెస్ట్రన్ మ్యూజిక్ అని జాజు సూట్ అవుతుంది, కొన్ని పాటలకు డోలక్ సూట్ అవుతుంది, కొన్ని పాటలకు కాంగో సూట్ అవుతుంది. మనం ఏంటంటే అన్నీ కలిపి మిక్స్ చేసి రీమిక్స్ చేసి గందరగోళం సృష్టించి ఒక క్రొత్త రాగాన్ని క్రొత్త తాళాన్ని సృష్టించే సామర్థ్యం మనకున్నది. సరే, ఏదైతేనేమి ఇక్కడ పైన వ్రాయబడినటువంటి విధానం చూస్తే ప్రధాన గాయకునికి పిల్లను గ్రోవితో పాడదగినది అని ఏ రాగముతో ఏ తాళముతో ఎలా పాడాలో ఈ చర్చిలో క్వైర్ టీం ఉంటుంది కదా, మన దగ్గర ఎక్కడ క్వైర్ టీము 4-5 అందరు కలిసి పాడండి అంటే ఎవరి దారి వాళ్ళదే. వీళ్ళు తూర్పుకు పోతారు, వీళ్ళు పడమరకు పోతారు. మీకు దండము తల్లి, మీకు దండమును నైనా కూర్చోండి అంటే ఎవరి పాట వాళ్ళు సోలో సాంగ్స్ పాడుతూ ఉన్నారు. సరే, ఇట్లాంటప్పుడు పాడుతున్నామంటే అది వేరు. కానీ కొంచెం పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేస్తున్నప్పుడు అందరికి ఇవ్వడం సాధ్యపడదు. అప్పుడు అలకలు గిలకలు ఇట్లాంటి వాటికి చోటు లేకుండాను అందరు కలిసి పాడితే అందం ఉంటుంది, దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి ఇలాంటి కొంచెం పెద్ద పెద్ద ప్రోగ్రాంలు ఉన్నప్పుడు ఏంటంటే అందరు కలిసి పాడటం నేర్చుకుంటే బాగుంటుంది. అది సంఘ క్రమశిక్షణ కూడా. ఆ క్వైర్ టీం అనేటువంటిది ఇప్పటి నుండి ఉన్నదే కాదు, పూర్వకాలం నుండి ఉన్నది. అందరూ కూడా సమాజంగా కూడుకున్నప్పుడు కొంతమంది ప్రత్యేకించి గాయక బృందం ఉండేది. వాయిద్యకారుల బృందం ఒకవైపు అయితే పాడగలిగినటువంటి వారు స్త్రీలు పురుషులు వాళ్ళొక గ్రూపు, వీళ్ళొక గ్రూపు. వీళ్ళందరూ కలిసి పాట పాడుతూ ఉంటే మెయిన్ సింగర్ ఇంకొక ఆయన ఉంటాడు, ప్రధాన గాయకుడు. ఆయన వారిని లీడ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం మ్యూజిక్ వింటూ ఉంటాం కదా, కొత్త కొత్త పాటలు వచ్చినప్పుడు మెయిన్ సింగర్ పాడుతూ ఉంటే వెనకాల వాళ్ళు అనో లేకపోతే ఇంకో రాగాలు ఎత్తో వాళ్ళు ఏం చేస్తారంటే వారికి సహకారం అందిస్తారు. వాళ్ళు క్వైర్ టీమ్గా, వీళ్ళు ప్రధాన గాయకులుగా ఉంటారు. మనకేం తెలుసు, ఎంత బాగుంది పాట అనేది తెలుసు. రికార్డింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఒక 10-20 మంది టీమ్గా ఉంటారు. వాళ్ళు సపరేట్ క్యాబిన్లో వాళ్ళు ఆ రాగాలు ఆ తాళాలు వాళ్ళు అందిస్తూ ఉంటారు. దానితో పాటకు అందము, ఆ పాట వినసొంపుగా,
ఆ పాట దేవునికి మహిమకరముగా వినువరుల అందరికీ కూడా చక్కగా వినసొంపుగా ఉండునట్లుగా సిద్ధపరచబడుతుంది. సో ఈ పాట పాడండి అయ్యా, దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులతో ఈ పాట రాశాను, మా దేవుని యొక్క గొప్పతనం గురించి, దేవుని యొక్క ఔన్నత్యం గురించి, నా అనుభవాల గురించి వ్రాస్తూ కీర్తన రాశాను అని ప్రధాన గాయకునికి ఈ పాట రాసి పంపిస్తూ, ఈ పాట ఈ పిల్లను గ్రోవితో వాయిస్తూ పాడడానికి వీలుకరంగా ఉంటుందని ఆ రాగం, తాళం, దాని యొక్క పద్ధతులన్నీ చెప్పి ఈ కీర్తన రాసి పంపించాడనమాట ప్రధాన గాయకునికి. ఈ మెయిన్ సింగర్కి పంపించాడంటే అందరు సింగర్లు పాడతారు. మా మధ్యలో ఉన్నటువంటి చిన్న సింగర్లు పంపించాను, పెద్ద సింగర్కి రాదిక, అందుకని మెయిన్ సింగర్కి పంపించడం జరిగింది. వాళ్ళు అక్కడ ప్రభువుని స్తుతించి ఆరాధించడం జరిగేది ఆ రోజుల్లో. ఇప్పుడు మనము కూడా ఇక పాటను పాటగా పాడడం కాదు, కానీ దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యాలను మనము గుర్తించి దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. విషయానికి వద్దాం. ఈ 5వ కీర్తనలో 11వ చరణంలో రాసినటువంటి మాట, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. ఎవరైతే దేవదేవుని ఆశ్రయించు వారు ఉన్నారో, ఆశ్రయించు వారికి కలిగే ఆశీర్వాదాలు, ఎవరైతే మనుషులను లక్ష్య పెట్టక దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను ఆశ్రయిస్తారో, ఆశ్రయించడము అంటే ఇదివరకు దినములలో నేను చెప్పాను, దేవుని ఆశ్రయించడం అనగా ఆయన మీద ఆధారపడటం. దేవా, ఈ పరిస్థితిలో, ఈ కష్ట సమయంలో, దుఃఖ సమయంలో నీవే నాకు సహాయం చేయాలి, నీవు తప్ప నాకెక్కడ కూడా ప్రయోజనం లేదు, నీవే నాకు సహాయము చేయాలి అని దేవుని మీద పరిపూర్ణముగా ఆనుకోవడం, ఆయన మీద ఆధారపడటం, ఆయన సహాయముకై ఆయన వైపు చేతులెత్తడం, అది ఆశ్రయించడం. ప్రేమణ దోంపిల్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైతే మరి దేవుని ఆశ్రయించు వారుగా ఉన్నారో వారి జీవితంలో సంతోషం ఉంటుందని, వారికి దేవుని కాపుదల ఉంటుందని, వారు నిత్యము ఆనందధ్వని, సంతోషనాదము వాళ్ళు చేస్తారని ఈ కీర్తనకారుడైనటువంటి దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ రోజున చాలామంది దేవుని కంటే లోకమును, లోకాశలను ఆశ్రయించువారుగా ఉన్నారు. అందుకే సంతోషము లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు. ఏది చేసినా, ఎన్ని చేసినా, ఎంత సంపాదించినా కాస్త వెసులుబాటు లేనటువంటి పరిస్థితుల మధ్యలో బ్రతుకుతా ఉన్నారు. ఒక వ్యక్తి అంట సంతోషం ఎక్కడున్నదని, సమాధానం ఎక్కడున్నదని లోకమంతా తిరిగి 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 కాళ్ళు అరిగిపోయేదాకా, ఈ మనసు కృంగిపోయేంత వరకు తిరిగి 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 ఎక్కడ కూడా ఆ నిజమైన సంతోషాన్ని, నిజమైన ఆ సమాధాన స్థితిని పొందుకోలేక వేసారిపోయిన పరిస్థితుల్లో యేసు ప్రభువుల వారి దగ్గర తనకు కావలసిన సంతోషమును, సమాధానమును, ఆ రక్షణానందము దొరికిందని ఓ పాటలు వ్రాస్తాడు. ప్రేమణ దోంపిల్లారా, ఎక్కడ లేని సంతోషము దేవుని సన్నిధిలో ఉన్నది. ఎక్కడ లేని సమాధాన స్థితి, కాపుదల తనను నమ్మిన భక్తులకు ఉన్నదనేటువంటి ఆత్మీయ సత్యాన్ని రోజున మనము గుర్తెరగాలి. ఆయనను ఆశ్రయించితే మనకు సంతోషము కలుగుతుంది. ఆయనను ఆశ్రయించి వారందరూ సంతోషిస్తారు, నీవే వారిని కాపాడుతావు. ఎందుకు ఆ సంతోషం అంటే దేవుని కాపుదల మనిషి మీద ఉంటుంది. ఈ రోజున మన పిల్లలకి మనము కాపుదల ఇవ్వలేం. మనుషులముగా ఎంతో కంటికి రెప్పలా చూసుకుంటాం ఇంటి దగ్గర ఉంటే, కానీ బయటకు వెళ్తే ఏం జరుగుతుందో మనం ఎవరమైనా గుర్తించగలమా? స్కూల్కి వెళ్ళిన పిల్లలు క్షేమంగా వస్తారనేటువంటి నమ్మకం లేని పరిస్థితుల మధ్యలో బ్రతికేటటువంటి మానవ మాతృలము మనము. అది మన జీవితము.
అయితే దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆయనను ఎవరైతే నమ్మకముగా వెంబడించేవారుగా ఉన్నారో, వారి జీవితంలో నిజమైన సంతోషాన్ని నింపి నిజమైన కాపుదలను ఆయన మనకు అనుగ్రహించేవాడు. 121వ కీర్తనలో చెప్పిన విధముగా ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన మనల్ని దివారాత్రులు కాపాడువాడు, సంరక్షించువాడు. తన సంతోషాన్ని మనకిస్తూ ఉన్నాడు, తన కాపుదలను ఇస్తూ ఉన్నాడు. అది ఎప్పటి వరకంటే నిత్యము ఆనంద ధ్వని చేసే విధముగా, నిత్యము ప్రభువును స్తుతించే విధముగా, నిత్యము ఆనందము ఇచ్చే సంతోషం ఏదైతే ఉన్నదో కొన్నాళ్ళు ఉంచి తీసేసుకునేవాడు కాదు మన ప్రభువు. కానీ నిత్యము ఆ సంతోషాన్ని, ఆనందాన్ని మనకు అనుగ్రహించేవాడు అనేటువంటి ఆత్మీయ సత్యాన్ని మనము గుర్తెరగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే 9వ కీర్తన 10వ చరణం చదవండి. దేవుని ఆశ్రయించిన వారికి ఇంకా ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయో 10వ వచనం, 9వ అధ్యాయం 9వ కీర్తన 10వ చరణం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి సంతోషమునిస్తా ఉన్నాడు, వారికి కాపుదలనిస్తా ఉన్నాడు. నిత్యము ఆనంద ధ్వని వారి జీవితంలో ఉండునట్లుగా చేసి, ఇదిగో వారిని ఏమాత్రం విడిచిపెట్టకుండా సంరక్షించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు వదిలిపెట్టినా, ఎవరు నిన్ను వదిలిపెట్టినా, ఈ దేవుని నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తావో, దేవా నీవే నాకు సహాయం చేయాలి, నీవే నాకు దిక్కు, నీవే నా రక్షకుడు అని ఆయనను వెంబడించి ఆయనను ఆశ్రయించగలిగిన భక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పటికీ కూడా విడిచిపెట్టువాడు కాదు. అంత మాత్రమే కాదు, వారిని సంరక్షించువాడు అనేటువంటి ఆత్మీయ సత్యాన్ని మనం ఈ రోజున గుర్తెరగాలి. అదేవిధంగా 31వ కీర్తన 19వ చరణం చదవండి. 31వ కీర్తన 19వ చరణంలో రాయబడినటువంటి మాట, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషులైతే ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారి కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడంట? మేలు. ఎవరికి మేలులు? దేవుని ఆశ్రయించిన వారికి. ఎవరికి సంతోషం? దేవుని ఆశ్రయించిన వారికి. ఎవరికి నిత్యము ఆనంద ధ్వని చేసే స్థితిగతులు అనంటే దేవుని ఆశ్రయించు వారికి. ఎవరికి నిత్యమైనటువంటి కాపుదల, ఎవరిని దేవుడు విడిచిపెట్టకుండా కాపాడుతాడు అంటే ఆయనను ఆశ్రయించిన వారికి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే 34వ కీర్తన 10వ చరణంలో రాబడినటువంటి మాట. 34వ కీర్తన 10వ చరణంలో వ్రాబడినటువంటి మాట, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవయ్యి ఉండదు. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును. వాస్తవానికి సింహపు పిల్లలు, వాటికి కరువు రాదు. ఆ తల్లి ఎంత తిప్పలు పడన్నా ఓ జంతువును చంపుకొని తీసుకొచ్చి పిల్లల ముందు పడేస్తుంది. వాటికి అసలు ఆకలి అనేది తెలియకుండా పెంచుతాయి అవి. ప్రేమణ దోంపిల్లల సింహపు పిల్లలైనా లేమి గలవై ఒకవేళ ఆకలి కొంటాయేమో కానీ, అంటే అది అసాధ్యం. ఎందుకు సింహం పిల్లలతో పోలుస్తా ఉన్నాడంటే, ఒకవేళ సింహపు పిల్లలైనా ఆకలి కొనే పరిస్థితి వస్తుందేమో కానీ
దేవుని పిల్లలకు మాత్రం అలాంటి స్థితి దేవుడు రానివ్వడు. ఆ విషయాన్ని గ్రహించడానికి ఆ పోలిక చెప్తూ ఉన్నాడు కీర్తనకారుడైన దావీదు. ప్రేమణ దోంబిళ్ళారా, జ్ఞాపకం చేసుకుందాం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు. కొదువలేని జీవితం. ఆయనను ఆశ్రయిస్తే, దేవుని మీద ఆధారపడితే, దేవుని ఆనుకొని నువ్వు బ్రతికితే కొదువలేని జీవితాలు, కొరత లేని జీవితాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏ మేలు కొదువయ్యి ఉండదు. నీ ఆశ ఏదైతే ఉన్నదో ఆ ఆశను తీర్చగలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రేమణ దోంబిడ్లారా, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, యేసయ్యను నమ్ముకొని యేసయ్య చెంతకు వచ్చి యేసయ్యను ఆశ్రయించి వారిగా బ్రతుకుతారో వారి జీవితంలో సంతోషం ఉంటుంది. వారి జీవితంలో దేవుని కాపుదల ఉంటుంది. దేవుడు వారిని ఎప్పుడు విడిచిపెట్టకుండా వారి జీవితంలో నిత్య సంతోషాన్ని అనుగ్రహించి గొప్ప మేలుల చేత కొదువలేని స్థితిగతులను సమృద్ధి చేత అనుగ్రహించి నడిపించి వాడనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రభువుని ఆశ్రయించుదాం. ప్రభు ఇచ్చి దీవెనలు పొందుకుందాం. కష్టములోను, నష్టములోను, సుఖములోను, ప్రతి విధమైన స్థితిగతుల్లో ప్రభు మీద ఆధారపడదాం. ప్రభువును నమ్ముకుందాం. ప్రభువా, నీవే నాకు దిక్కు, నీవే నాకు శరణ్యము అని ఆయన మీద ఆధారపడి ఆయనను ఆశ్రయించి బ్రతికినప్పుడు మన జీవితాల్లో ధన్యతలను, మన జీవితాలు ధన్యమవుతాయి. మనము ధన్యతలను చూస్తాం, మేలులను అనుభవిస్తాం, సంతోషాన్ని అనుభవిస్తాం, సమాధానాన్ని అనుభవిస్తాం, సమృద్ధిని అనుభవిస్తాం. కొదువ ఉండదు. ప్రభువును ఆశ్రయించిన జీవితాలకు కొదువ ఉండదు. ప్రభువును ఆశ్రయించిన జీవితాల్లో బాధలుండవు. సంతోషము, ఆనంద ధ్వని, దేవుని కాపుదల, అంతకు మించి ఒక మనిషికి ఇంకేం కావాలి? కాబట్టి ప్రేమణ దోంబిడ్లారా, ప్రభువును ఆశ్రయించుదాం. ప్రభువుచి దీవెనలు పొందుకుందాం. అట్టి రీతిగా ప్రభువును ఆశ్రయిస్తూ ప్రభు అనుగ్రహించే సంతోషమును, సమాధానమును, దేవుని కాపుదలను, మరి గొప్ప మేలులను, అంత మాత్రమే కాకుండా పరిపూర్ణమైనటువంటి కాపుదలను, మరి విశేషముగా కొదువలేని సమృద్ధికరమైన జీవితాలను అనుభవిస్తూ దేవుని కొరకు నమ్మకముగా జీవించుదాం. అట్టి కృపను దేవుడు మీకెల్లరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రేమ